Father, we come into your presence. తండ్రి, మీ యొక్క సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. We thank you for this day, O God. ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు. We bless you for your love, for your mercy, for your kindness and goodness. మరి మీ యొక్క కనికరాన్ని బట్టి, కృపను బట్టి, మంచితనాన్ని బట్టి, దయను బట్టి మీకు వందనాలు. Jesus, we love you, we adore you, we bow before you. యేసయ్య, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. Prepare our hearts to receive your word, Lord. మీ యొక్క వాక్యాన్ని మేము అంగీకరించుటకు, తీసుకున్నట్టుకు మాకు సహాయం Let చేయండి. your word bring life. మరి మీ యొక్క వాక్యము మాకు జీవాన్ని ఇచ్చును గాక. And let joy come into our hearts, Lord. మా హృదయంలో ఒక ఆనందం, సంతోషం నింపబడును And గాక. bring your rest in us. మీ యొక్క సన్నిధిలో సమాధానంతో మేము ఉండడానికి సహాయం చేయండి. Bless this time, Father, తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి. that in all things Jesus may be honored and glorified. ప్రతి ఒక్క విషయంలో కూడా యేసుకి సమస్త ఘనత, మహిమ In చెల్లును గాక. Jesus' name we pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. If we'll open our Bibles, brothers and sisters, to Hebrews chapter 12, verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Amen. So we are all in a race. మనం అందరము కూడా ఒక పరుగు పందెంలో మనం ఉన్నాము. And if we are planning to run this race, then we have to run it with the strength and the wisdom and understanding that comes from Jesus. మరి ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి అని అంటే మరి మనకు దేవుని నుంచే జ్ఞానము, వివేచన అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. That's why the Bible says to look unto Jesus, the author, perfecter and finisher and beginner of our faith. మరి అందును బట్టి మనకు లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మరి మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూడాలి అని. So every day we have to choose. ప్రతిరోజు కూడా మనము ఎంచుకోవాల్సి ఉన్నది. Eternal is lovers of God. మరి నిత్యత్వము అనేది మరి దేవుని ప్రేమించే వారికి అనేది. Earthly ఈ లోక సంబంధమైనది is lovers of pleasure, లోకానుసారంగా లోకాన్ని lovers ప్రేమించే of self, తనని తను ప్రేమించుకునే lovers of money, ధనాపేక్ష కలిగిన వారు, rather than lovers of God. దేవుని ప్రేమించే వారు కాకుండా వారు అట్లుగా ఉన్నారు. So in this earthly journey that we are called to walk with Jesus Christ, ఈ లోకంలో యేసుక్రీస్తుతో మనం నడవాలి అని అంటే, when you say faith, మరి విశ్వాసం అని it is చెప్పినట్లయితే a gift of God. అది దేవుని నుంచి వచ్చినటువంటి బహుమానము. And we already have the wisdom and understanding of God. మనము దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని, వివేచన అనేది ముందుగానే అనుగ్రహించుకొని ఉన్నాము. To be wise, మనము జ్ఞానము కలిగి ఉండడానికి, wise people make correct choices. మరి జ్ఞానం కలిగినటువంటి మనుషులు మరి సరైన మార్గాన్ని అనేది ఎంచుకుంటారు. Because we are in a battle for our souls and our mind and our hearts. మరి మన హృదయం గురించి, మన ఆత్మ గురించినటువంటి ఒక పరుగు పందెంలో మనం ఉన్నాము. దానితో మనం యుద్ధాన్ని అనేది చేస్తా ఉన్నాము. This whole world is ruled by Satan. మరి ఈ లోకం అంతా కూడా అపవాది యొక్క హస్తాల్లో ఉండి ఉన్నది. Jesus brought us out of that kingdom and placed us into the kingdom of his son Jesus Christ, who is love. మరి యేసుక్రీస్తు ప్రేమ అయినందున మరి ఆయన యొక్క ప్రజలుగా మనల్ని ఏర్పరచుకొని, మనల్ని ప్రత్యేకపరిచి, ఆయన యొక్క రాజ్యం కొరకు మనల్ని ఒక ప్రత్యేకపరచుకొని ఆయన ఉండి ఉన్నాడు. 2 Timothy chapter 2 verse 3 and 4 tells us that we are soldiers of Jesus Christ, that we belong to him. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించమని చెప్తా ఉన్నాడు. So if we are soldiers, then we have to be ready in our battle every day. మరి మనం ఒక సైనికులం అయితే మరి ప్రతిరోజు కూడా మనం యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. People who are warriors, they are under training. మరి యుద్ధంలో ఉండే వారందరూ కూడా మరి వారికి కావాల్సినటువంటి నేర్పరితనాన్ని అనేది ప్రతిరోజు కూడా నైపుణ్యం తీసుకుంటూ ఉంటారు. They are disciplined. వారు క్రమశిక్షణ అనేది కలిగి ఉంటారు. They are focused. మరి ప్రతి ఒక్క దాంట్లో గురి కలిగి ఉంటారు. If you'll see in the Bible, 1 Corinthians chapter 9 verse 24 to 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము
24వ వచనం నుంచి మనం చూసినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. Till 27, sister. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తు వాడను కాను. గాలికి కొట్టుకొని నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిలో లోబరుచుకొనుచున్నాను అని చెప్తా ఉన్నారు. So we see that Paul saying, he ran his race. He was temperate in all things. In everything he endured. He was the same. Then he did not run with uncertainty, but he ran with certainty. He was focused. He understood God's call on his life, and he purposed in his heart that he would follow Christ right until the very end. And finally, he disciplined his body. He brought his body into subjection. Like a soldier of Jesus Christ, fighting against all the wickedness that wants to take over our soul and our mind and our heart. ఇక్కడ మనం చూసినట్లయితే మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, ఆయన యొక్క పరుగు పందాన్ని అనేది ఆయన పోరాడుతూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. అయితే అన్ని విషయంలో కూడా ఆయన మితముగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది ఆయన కలిగి ఉన్నాడు. అలాగే మరి దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క జీవితంలో ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని, వివేచన అనేది ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా మితముగా ఉండి మరి గురి లేని వాడిలాగా కాకుండా ఒక గురి కలిగి నేను పరిగెడతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మరి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు ఆయన తర్ఫీదు ఇచ్చుకుంటూ మరి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అనేది ఆయన కనపరుస్తూ ఉన్నారు. If you see Paul he understood his calling. He also had to lay his self aside. Before Paul was boastful, he was arrogant, he was proud, he was persecuting the church, he was zealous for God. With the law, he considered himself blameless. All that he learned to put aside. Because when he met Jesus, he said, "Who are you, Lord?" And Jesus said, "I am Jesus." And the next question that Paul said, "Lord, what do you want me to do?" We know Jesus as Savior, but we have to know Him as Lord. Lord is allowing Him to take rule and reign and govern over our very lives here on the earth. We have to be sensitive to His call. We are made in His image and likeness. God has brought us out of darkness, out of this wicked world. He's sanctified us. He's cleansed us. He's redeemed us with His precious blood. And He's made us holy, set us apart, a new creation that we may walk in newness in this life, here on earth, not like people of this world. అయితే మరి పౌలు గారు ఆయన గత జీవితంలో చూసినట్లయితే ఒక గర్వము, అహంకారము కలిగి ఉండి మరి సంఘాన్ని ఎంతగానో హింసించి శ్రమకు గురి చేసినటువంటి వ్యక్తి మరి ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఆయన కనుగొని ఉన్నాడో, ఎదుర్కొని ఉన్నాడో మరి ఆయన జీవితం అనేది మార్చబడి ఉంది. మరి యేసు ప్రభు ఎప్పుడైతే ఆయనకు కనపరుచుకొని ఉన్నాడో మరి ప్రభువా నీవు ఎవరు అని అడిగినప్పుడు మరి నీవు హింసించుచున్న యేసుని అని ఆయన చెప్పి ఉన్నాడు. మరి తర్వాత ప్రభు మరి నేను ఏం చేయాలి అని మరి దేవుణ్ణి అడిగి మరి ఆయన దేవునికి సమస్తం అప్పగించుకొని దేవుని ఇష్టానుసారంగా ఆయన జీవించినట్లుగా మనం చూడవచ్చు. అంటే ప్రభువు అని ఆయన పిలవడంలోనే మరి ప్రతి ఒక్కటి కూడా ఆయన హస్తాలకు ఆయన అప్పగించుకోవడము, మరి ఆయన యొక్క పిలుపుకి ఆయన లోబడడం అనేది మనం చూడవచ్చు. మరి అదే రీతిగా యేసుక్రీస్తు మనల్ని ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు, మరి విడిపించి ఉన్నాడు. మనల్ని ఆయన ఒక ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగంగా ఆయన మార్చుకొని ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా మరి ఆయనకు సాక్షులుగా, ఆయనకు రాయబారులుగా మనల్ని జీవించడానికే ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. If you'll see in 1 Corinthians chapter 4, 10 to 14, Paul says something. Now we misunderstand faith. Faith thinks getting all things from God, riches and money and everything, so that we'll be satisfied in this life. That is not faith, my brothers and sisters. Faith, according to Paul, is something else. If you'll see,
మరి మనం చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, విశ్వాసము అని అంటే మనకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని మరి వాటిని బట్టి మనం సంతోషంగా ఉండడం అనుకుంటాం. కానీ మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసినట్లయితే, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనులము, ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము అని మరి ఆయన చెప్పడం అనేది మనం చూడవచ్చు. See, this is faith. Paul struggled in his life. He said, I am a fool for Christ, I am weak, I am dishonored, I am homeless, I am poorly clothed, I am beaten, I am hungry, I am thirsty, I am laboring with my own hands, being reviled, I bless, I am persecuted, but yet I endure. మరి ఇక్కడ పౌలు గారు మరి ఆయన జీవితాన్ని బట్టి ఆయన చూసినట్లయితే మరి విశ్వాసం అనేది ఈ రీతిగా ఆయన చెప్తా ఉన్నాడు. మరి క్రీస్తు కొరకు మేము వెర్రివారంగా ఉన్నాము, మరి నేను బలహీనుడను, అయినా కూడా మరి నేను ఆయన యందు నేను బలవంతుడను, మరి ఆకలి దప్పులు అనేది నేను కలిగి ఉన్నాను, మరి దిగంబరుడిగా ఉన్నాను, ఉండడానికి నివాస స్థలము కూడా లేదు, మరి మా స్వహస్తాలతో మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ కూడా విశ్వాసంకి సూచనగా ఆయన చెప్తా ఉన్నారు. ఇన్ని శ్రమలు ఉందినా కూడా మరి నేను ఎవరిని కూడా నేను దూషింపకుండా మరి బతిమాలుతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మరి ఆయన జీవితం పట్ల ఆయన యొక్క సాక్ష్యంగా చూపించడం అనేది మనం చూడవచ్చు. So we coming back to Hebrews chapter 12 verse 1 and 2 where he says we in this race we learn to lay aside every weight and the sin which so easily ensnares our soul. There we have to run this race with endurance, looking unto Jesus. He gives us strength. He gives us faith. By the power of the Holy Spirit who strengthens us in our inner being, that we may be lovers of God, not lovers of self. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మరొకసారి మనం చూసినట్లయితే, మరి ఈ లోకంలో మనల్ని సులువుగా మరి పాపంలోకి లాగవేసేది, మరి చిక్కులో పెట్టేవి ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటిని మనం విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనేది మనకు కావాలి. మరి విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అపవాది యొక్క క్రియలని మనం చేయించడానికి, మన పరువు పందెం అనేది మనం తుదముట్టించడానికి కావాల్సిన శక్తిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలి. Hebrews 11 25 onwards to 27. హెబ్రీలకు రాసిన పత్రిక This is about Moses. 11వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే మరి ఇక్కడ మోషే గురించి, ఆయన యొక్క విశ్వాసం గురించి మనం చూడవచ్చు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి కలవాడై మరి ఆయన అక్కడ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. So we see Moses also making a choice. He chose to suffer with the people of God rather than to enjoy the passing pleasures of sin. He never let sin control him. All the riches Christ, the reproaches of Christ, he esteemed the reproaches of Christ greater riches than the treasures in Egypt, for he looked to the reward. Moses, till the age of 40, he had vast treasures in Egypt. He was like a prince, but he was ready to lay it aside. He understood God had called him. God chose him for his purpose. And he considered Jesus Christ the treasure, the greatest treasure here in his body on earth. Why? Because he was looking to his heavenly, eternal reward, which each one of us will receive. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోషే గారు 40 ఏళ్ల సంవత్సరంలో ఉన్నప్పుడు మరి ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ధనాన్ని మరి వాటన్నిటిని ఆయన విడిచిపెట్టి, ఆయన ఒక రాజు అయ్యేటువంటి ఒక స్థానంలో ఆయన ఉన్నా కూడా మరి వాటన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టి మరి దేవుని యొక్క ప్రజలతో ఆయన శ్రమలు అనుభవించడానికి మరి ఆయన సిద్ధపడి ఉన్నాడు.
అంటే దేవుడి యొక్క పిలుపుకి మరి ఆయన అక్కడ లోబడము, అలాగే మరి ఆయన దేవుని యొక్క చిత్తం ఏమిటిది ఆయన యొక్క జీవితంలో అనేది ఆయన గ్రహించి మరి ఆయన ఒక మంచి నిర్ణయం అనేది ఆయన తీసుకొని మరి దేవుని యొక్క ప్రజలతో హింసించబడడానికి సిద్ధపడి ఉండి మరి అప్పుడైతే కనపడట్లేదు, కానీ మరి రాబోయే దినాల్లో కనపడేటువంటి ఆ బహుమానం కొరకు ఆయన అదృశ్యమైన వాటిని ఆయన కనిపెట్టుకుంటూ మరి ఒక స్థిరబుద్ధి కలిగిన వాడిగా మరి అక్కడ నడుచుకోవడం అనేది కూడా మనం చూడవచ్చు. See, he endured as seeing him who is invisible. Who is this invisible? Jesus Christ. He understood with God, from God comes strength to help me to make wise choices here on earth. Because all that is fleeting, all that is temporary. I'm looking for my eternal reward when I stand in the presence of God, my Father, and Jesus, my Judge. I love my Lord. My soul belongs to Him. I have chosen to love Him, to obey Him, to follow Him. That's the call. That's the race that we are running. To turn away from all that is evil and wicked and the ways of the world, but to set our eyes on Jesus, the author, the perfecter, and the finisher of your faith and my faith. Amen? A God of love who called us, who's tender-hearted, who's fashioned our hearts, who's brought us out of darkness, out of the power of the evil one, to walk in newness of life. And now to go back into the ways of the world, you and me have to ask ourselves one question. Am I making the right choice? Am I taking time to examine my mind and my heart? What do I want? Am I going to follow Christ? Christ never forces himself, but he says, you did not choose me, but I chose you. And I set my love on you. I have redeemed you. You are not your own, you belong to me. And if you want to follow me, then pick up my cross and deny yourself. Every day, what I like, what I want, what I think, I have to put it away and live and walk in obedience and not allow the riches and the pleasures of this life and of entertainment to rule and reign over me once again. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మోషే గారు మరి దేవుడి యొక్క పిలుపుని ఆయన గ్రహించి మరి అదృశ్యమైన వాటిని బట్టి మరి ఆయన చూస్తూ ఉన్నాడు. మరి అదృశ్యమైనది యేసుక్రీస్తుని అనేది ఆయన అక్కడే చూసి మరి విశ్వాసంతో ఆయన యొక్క పరుగు పందాన్ని అనేది ఆయన తుదముట్టించి ఉన్నాడు. అంటే ఆయనకు కలగబోయేటువంటి ఆ నిత్యమైనటువంటి ఆ బహుమానము కొరకు ఆయన గురి కలిగి మరి ఆయన జీవితంలో ఒక చక్కని నిర్ణయం అనేది తీసుకొని మరి దేవుని వెంబడించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం లోకానుసారంగా అనేది మనం జీవించకుండా దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన వెంబడించేటువంటి వారిగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు మనల్ని చీకటిలో నుంచి మరి ఆయన యొక్క వెలుగులోకి ఆయన మనల్ని నడిపించి ఉన్నాడు. ప్రతి ఒక్క పాపం నుంచి, పాప బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు. కాబట్టి మరి నేను ఒక సరైనటువంటి నిర్ణయాన్ని అనేది నా జీవితంలో నేను తీసుకొని నేను దేవుని వెంబడించే వారిగా నేను ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పే రీతిగా కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రతిసారి మనల్ని ప్రేమించాలనేది ఆయన మనల్ని బలవంత పెట్టాడు. కానీ మరి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మరి ఆయన్ని వెంబడించే వారిగా, ఆయన ప్రేమించే వారిగా మనం ఉంటాము. మరి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మరి మీరు మీ సిలువని మీరు ఎత్తుకొని మరి నన్ను వెంబడించండి, మరి నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి అని నేను చెప్పినట్లుగా మరి మనం ప్రతిరోజు కూడా ఆయన యొద్దకు మనం వచ్చి విధేయతతో మరి ఓర్పు సహనంతో మనం ఆయన వెంబడిస్తూ మరి ఆయన చెప్పేటువంటి ఆ మార్గంలో మనం నడిచే రీతిగా కూడా మనం ఉండాలి. If you see in the book of Acts, Acts chapter 7, verse 22 and 23. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినట్లయితే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. See, Moses was very learned in all the ways and the wisdom of the Egyptians and was mighty in words and deeds. He had vast riches. He was very comfortable. But yet, Moses, when it came into his heart,
That is the beauty of God's work, of a human being understanding and recognizing God's hand on your life in the heart. Because with the heart, one believes and confesses that Jesus is Lord. Amen? So there it started for Moses. No. I don't belong over here. There is something else kept for me in my life. I have to stand up and take and heed the voice of God and put aside all my feelings, all what I want, all what I desire, all my comforts, and say yes to the call of God on my life. Amen? ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోషే ప్రతి ఒక్క దానిలో కూడా మరి సకల విద్యల్లో కూడా మరి ఆయన ప్రవీణుడై ఉండి ఉన్నాడు. మరి అటువంటి సమయంలో కూడా మరి ఆయన ఇశ్రాయేలీయులు అయినటువంటి ఆయన సహోదరులు ఆయనకు చూడాలి అనేటువంటి ఒక బుద్ధి అనేది ఆయన హృదయంలో పుట్టింది. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం అనేది హృదయంలో జరుగుతున్నప్పుడు మరి అది గ్రహించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మరి ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకునే వారిగా కూడా మనం ఉంటాము. మరి ఎవరైతే ఈ హృదయం అందు యేసుక్రీస్తు మన రక్షకుడని విశ్వసిస్తారో మరి అటువంటి వారందరూ కూడా మరి దేవుని నిజంగా చూసే రీతిగా ఆయన వెంబడించే రీతిగా కూడా ఉంటారు. కాబట్టి మరి మనల్ని మనము తగ్గించుకొని మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఒక సొంత ఆలోచనల నుంచి లేదనంటే మనకు కావాలి అనేటువంటి ఒక ఆశ నుంచి మనం బయటకు వచ్చేసి సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించాలి అనేటువంటి ఒక కోరిక అనేది మనకు కలిగి ఉండేవారిగా కూడా ఉండాలి. If you'll see in the book of Exodus, chapter 3, verse 3 and 4. నిర్గమకాండము 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, when it came in Moses' heart to visit his brethren, something else happened when he was there. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. See, Moses was a powerful man. When he took it into his heart to do justice with his brethren who was fighting with an Egyptian, he accidentally murdered the Egyptian. And when people saw that, Moses got frightened and ran away in the wilderness. This is that 40 years. 40 years later, Moses was in the wilderness. God was working on his heart, fashioning his heart, making his heart of compassion as he was tending the sheep. God was making Moses' heart tender because God had a purpose, God had a plan to send Moses. Because in and through Moses' life, he was going to deliver the people out of Egypt. And Moses, when he saw the burning bush, he set in his heart, he set aside. He came aside to observe and see what this was of God. And when God saw this in Moses, he called out to Moses, Moses, Moses. And Moses said, here I am. So the call of God is upon our life. This is the race that we run, that our hearts belong to God and not allow our hearts to be corrupted by the ways of this world. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోషే గారు 40 ఏళ్ల సంవత్సరంలో ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ప్రావీణ్యం కలిగి ఉండి ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆయన హృదయంలో ఒక ఆలోచన అనేది వచ్చి ఉన్నది, ఆయన యొక్క సహోదరులు అయినటువంటి ఇశ్రాయేలీయులను ఆయన చూడాలి అనేది. మరి ఎప్పుడైతే మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుడు అయినటువంటి ఇద్దరు వ్యక్తులు మరి అక్కడ గొడవ పడతా ఉన్నప్పుడు మరి మోషే గారు మరి ఐగుప్తుడు అయినటువంటి వ్యక్తిని మరి ఆయన చంపివేసి ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఆ చుట్టూ ఉన్న వారందరూ మరి ఐగుప్తుని చంపడం అనేది చూసి ఉన్నారో మరి అప్పుడు ఆయన భయపడిపోయి మరి అరణ్యంలోకి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ తర్వాత 40 సంవత్సరాలు మరి ఆయన గొర్రెలను కాస్తూ మరి అరణ్యంలో ఆయన జీవితం అంతా కూడా ఆ 40 సంవత్సరాలు ఆయన గడిపినప్పుడు మరి దేవుడు అక్కడ ఆయన యొక్క హృదయాన్ని అనేది ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి అటువంటి సమయంలో మరి దేవుడు మరి మోషే గారిని ఆయన పిలుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. మరి 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ ఒక పొద అనేది కాలుతా ఉంది. మరి అది అందులో నుంచి ఒక పొగ వస్తూ ఉన్నప్పుడు మరి ఇది ఏ రీతిగా కాలకుండానే పొగ వస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన చూడడానికి మరి ఆసక్తిగా మరి అటువైపు ఆయన వస్తూ ఉన్నాడు. మరి అప్పుడు మరి దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు.
మోషే మోషే అని మరి అతన్ని పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభువా అని మరి ప్రభు యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మరి దేవుని యొక్క పిలుపు అనేది మరి మనకి ఏ సమయంలో అయినా రావచ్చు. మరి ఆయన మనల్ని సిద్ధపరుస్తూ మరి ప్రతి ఒక్క పరిస్థితిని మనం అధిగమించేలాగా ఆయన మనల్ని సిద్ధపరిచి మరి మనల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనకి తర్ఫీదు ఇస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మోషేని మనం చూసినట్లయితే మరి ఈ 40 సంవత్సరాలు కూడా మరి ఆయన హృదయాన్ని అనేది ఆయన సిద్ధపరుస్తూ మరి ఇశ్రాయేలీయులని మరి ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి మరి ఒక నాయకుడు లాగా ఆయన సిద్ధపరిచినట్లుగా కూడా మనం చూడవచ్చు. See, if you'll read in 1 John chapter 2 verse 17, it says, "The world is passing away and the lust of it, but he who does the will of God abides forever." యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్తా ఉన్నారు. So you see, we also have to make a choice. These people had riches but they gave it up, but they wanted to do the will of God. And you and me are called to do the same thing. We are called first of all to do the will of God. మరి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరి లేఖనంలో చూస్తే మరి చాలా మంది దగ్గర మరి సమస్తము ఉన్నది, జ్ఞానం ఉన్నది, సంపద ఉన్నది, అవన్నీ ఉన్నా కూడా మరి వారు దేవుణ్ణి వెంబడించడానికి వారు సిద్ధపడి ఉన్నారు. మరి మనము మన జీవితంలో ఏం చేయాలి, మరి ఏ రీతిగా మనం ఉండాలి అనేది మరి వీటిని చూసి మనం నేర్చుకోవాలి. See, in 2 Timothy chapter 3, read sister, 2 Timothy chapter 3, 1 to 4. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమే ఎక్కువగా ప్రేమించువారు. Verse 5. పైకి భక్తి కల వారి వలె ఉండియు దానిని శక్తిని ఆశ్రయించని వారునే యుందురు. ఇట్టి వారికి విముఖుడనే యుండుము అని చెప్తా ఉన్నారు. See, don't become like this. The Bible clearly tells us these coming days, the end days, people will be lovers of themselves first, then lovers of money, boasters, proud, arrogant, hard-hearted, unforgiving, slanderous, no self-control, having of lovers of pleasure rather than lovers of God, having a form of godliness but denying God's power. This he is speaking to the people who are in the church, not outsiders, not unbelievers. So we also can get trapped. God has brought us out of the world and yet we are running to the ways of the world. Brother and sister, we have to take time to sit and examine and see and not get fooled and deceived and live in lies. We are following a person who is holy, but we follow this person in rest, by faith, not by pressure. We serve a God who is a God of love, who is a holy God, who calls us to obedience of the faith. He is our heavenly Father. He knows what we need. We have to learn to be content and not work just to be rich, to be boasters and show off, but rather to be content with what we have. Love for money is sin. Having money is not sin. We are called to work hard, work faithfully, work for the glory of God, and work without any corruption. Honestly work hard. Don't take up a job where you have to work only for the money, where you don't have any time for yourself, for God, and for one another. Where you're so overworked, you're so tired. There is nothing, your whole life is being sucked away. But rather, understand all these things are temporary. Learn to look to the eternal.
Learn to be content with what God has provided. Work hard, we must. But there is a line that we have to draw. Choose wisely. Choose, make decisions. Don't let your heart run after money. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అంత్య దినములో మరి చాలా అపాయకరమైనటువంటి సమయం అనేది మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనుషులు మరి స్వార్థప్రియులుగా, ధనాపేక్షకులుగా, మరి దూషించే వారిగా, మరి కృతజ్ఞత లేని వారిగా, అపవిత్రులుగా, మరి ఇలా చాలా రకాలుగా ఉంటా ఉన్నారు. మరి అటువంటి వారిలాగా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి దేవుని కంటే కూడా మరి వారిని ఎక్కువగా సుఖాన్ని పొందుకోవడానికి మరి ఎక్కువగా ఆశపడే వారిగా కూడా ఉన్నారు. పైకేమో భక్తిగా ఉంటారు, కానీ మరి దేవుడికి వారు దూరంగా ఉంటారు, దేవుని యొక్క క్రియలు అనేది చేయకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మరి బయట వ్యక్తులకు కాదు, కానీ మరి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకే మరి ఈ మాటలు చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే మరి సంఘంలో ఉన్నటువంటి వారే మరి దేవుని కొరకు మనం జీవిస్తున్నామని అనుకుంటారు, కానీ మరి దేవునికి అసలు సమయం అనేది ఇవ్వకుండా జీవిస్తూ ఉంటారు. మరి మనం ధనాన్ని కలిగి ఉండడం అనేది పాపం కాదు, కానీ మరి ధనాన్ని ప్రేమించే వారిగా, దాని కొరకే మన జీవితం అన్నట్టుగా కష్టపడే వారిగా మనం ఉండకూడదు. మరి మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, జ్ఞానం కలిగిన వారిగా మనం అనేటువంటి విషయాన్ని మరి ఎవరికి వారిగా ప్రశ్నించుకొని మరి దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి, మరి ఆయన వెంబడించడానికి మనం సిద్ధపడి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. See, if you'll see in 1 Timothy chapter 6, from verse 10 onwards to 12. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అని చెప్తా ఉన్నారు. That's the good fight of faith we are fighting. Not greedy, not longing to love money and pleasures, but he says, oh man of God, flee these things and pursue righteousness, godliness, faith, love, patience, gentleness. Hold on to eternal life and make the good confession. Amen. మరి మనం ధనాపేక్ష లేదంటే మనల్ని మనం ప్రేమించుకోవడమే, వీటన్నిటిని కాదు, కానీ మరి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, మరి వీటి కొరకు మనం వీటిని సంపాదించుకొని మరి దాని కొరకు మనం ప్రయాసపడే రీతిగా మనం ఉండాలి. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అనేది పోరాడి మరి ఆ నిత్య జీవాన్ని అనేది మనం పొందుకునే రీతిగా, మరి అనేకుల ఎదుట మనం ఒక మంచి సాక్ష్యాన్ని అనేది కలిగి ఉండే రీతిగా మనం ఉండాలి. See 2 Timothy chapter 4, what Paul says, 5 to 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించునని చెప్తా ఉన్నారు. Amen. See, he says, be watchful, endure all afflictions. Don't worry. I have fought the good fight. I have finished the race. I have kept the faith. And now I believe with all my heart there is laid up a crown of righteousness, which the Lord, the righteous judge, will give to me, and not only to me, but to all those who have loved his appearing. That is the eternal reward that we are looking for when we stand in front of our Creator. That God sees, oh, these people, my children, have left all the ways of the world. They were in this world, but they were like shining stars. They kept themselves. They were holy. They were blameless. They were righteous. They were not greedy. They were grateful. They were thankful. They were content to live with whatever there was, what I have provided for them. They glorified me here on earth. They willfully said no to things that would corrupt them.
They kept themselves waiting for me to come and give them rewards here on this earth. Amen? That is a Christian, my brother and sister, who learns to run this race of endurance. మరి ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు, మరి నేనైతే నా పోరాటం నేను తుదముట్టించాను, మరి అన్ని విషయంలో కూడా నేను మితముగా ఉన్నాను, శ్రమ పడి ఉన్నాను, మరి నీవు కూడా అదే రీతిగా ఉండు, మరి నేనైతే ఆ నీతి కిరీటం కొరకు నేను పోరాడుతూ ఉన్నాను, ఇక ముందుగా నేను దేవుని ఎదుట నేను నిల్చొని ఉన్నప్పుడు మరి ఆయన నాకు అది అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకు మాత్రమే కాకుండా ఎవరైతే ఆ ప్రత్యక్షత కలిగి ఉంటారో మరి అటువంటి వారందరికీ కూడా ఇది అనుగ్రహించబడుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా మంచి పోరాటం అనేది పోరాడి మరి మన తీర్పరి అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడి ఉన్నప్పుడు మరి ఆ నీతి కిరీటాన్ని అనేది మనం కూడా పొందుకోవడానికి మనం సిద్ధపడి ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మరి యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ లోకంలో మనం జీవించినా కూడా మరి లోకానుసారంగా మనం జీవించలేదు అని మరి ఒక సాక్ష్యాన్ని అనేది మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మితముగా ఉండి మరి మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాకుండా మరి దేవుని ఘనపరిచే రీతిగా మరి ఆయన చిత్తానుసారంగా ఆయన పరిచర్యను మరి ప్రతి ఒక్క విషయంలో కూడా సంపూర్ణంగా కొనసాగించే రీతిగా మనం ఉండాలి. సో in Hebrews, if you go back to Hebrews chapter 12 verse 1 and 2, Hebrews chapter 12 verse 1 and 2, you and me, brothers, we know where our heart is. Jesus said, if you love me, come follow me. Pick up your cross, deny yourself, and come. Where is your heart today? What are the decisions that you are making? What is the sin that is in you that is struggling, that you are moving away from the presence of God, rather towards God? Do you know that you are in a battle? You are in a battle because God is the purchaser of your soul. You do not belong to yourself. You belong to God who paid a price. That's why he says, you'll have to look to the author. Who is this author? The finisher and beginner of our faith, Jesus Christ. He came here on the earth. He taught us how to walk in obedience to the Father. He was tempted like you and me, but he was never, ever sinned at all. He was sinless, the precious Lamb of God who gave himself for you and for me. He came with one purpose and his heart was focused. Father, if it's possible, take away this suffering. Yet not my will, but your will be done in my life. Amen. At every time he gave his Father glory because Jesus is Lord. He is God. He knows after he dies on the cross, he's going to go back and sit at the right hand of the Father and come as a glorious judge with the legion of angels. But for children who are walking with Jesus here, who are keeping themselves out of the ways of the world and in the love of God, by obeying God through faith, who love God, who want God, who desire to be with God, God knows these children here on earth. So when we come to heaven, no judgment. There is no fear because the love of God rules in our heart. Jesus said, don't worry about what you'll eat, what you'll wear, which house you'll stay, what you'll do. Your heavenly Father knows all these things. Be at rest, be at peace. Don't join this race in this world who strive dishonestly, will do anything just to earn money, to have big houses, big cars, big of everything. But they will never be satisfied. But godliness with contentment is great gain, the Bible says. Amen? So we are watchful. We are thinking. We are making right choices.
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లుగా, మరి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తుని మనం వెంబడించే రీతిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో మరి అటువంటి వారందరూ కూడా మరి మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని నన్ను వెంబడించండి అని చెప్పి ఉన్నారు. అయితే మన హృదయంలో ఏం కోరికలు ఉన్నాయి, ఎటువంటి వారిగా మనం ఉన్నామనేది మరి ఎవరికి వారిగా మనం ప్రశ్నించుకోవాలి. మనం నిజంగానే యుద్ధ రంగంలో ఉన్నామా, మరి పరుగు పందెంలో మనం ఉన్నామా, మరి ఆ వచ్చేటువంటి ఆ బహుమానాన్ని అనేది మనం పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉన్నామా లేదా అనేది మరి ఎవరికి వారుగా ప్రశ్నించుకోవాలి. మరి యేసుక్రీస్తు అయితే మరి ఆయన పరుగు పందాన్ని అనేది ఆయన తుదిముట్టించి ఉన్నారు. మరి ఆయన మన కొరకు ఒక వెల అనేది చెల్లించి మరి ఆయన శిలువ మరణం అనేది ఉంది ఉన్నారు. మరి ఆయన ఈ లోకంలో మనుష్య రీతిగా జీవించినా కూడా మరి ఎటువంటి పాపం అనేది ఆయనలో లేదు. అయినప్పటికీ కూడా మరి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించి మనల్ని ప్రతి ఒక్క పాపం నుంచి, పాప బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు. ఆయన హృదయంలో మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడే మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి మరి ఒక ప్రణాళికలతో ఆయన మరి సిద్ధపడి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అందు నిమిత్తమే ప్రతి ఒక్క విషయంలో కూడా మరి తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడును కాక అని మరి ఆయన శిలువ మరణం అయ్యేంత వరకు కూడా మరి ఆయనకు అప్పగించుకొని ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మరి మరణించి మరి ఈ రోజున పునరుత్థానుడై మరి తండ్రి యొక్క ఆయన కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి మనకి ఒకానొక రోజున మరలా ఆయన తిరిగి వచ్చి మరి ఆయన యొక్క దూతలతో పరిశుద్ధులతో ఆయన వచ్చి మరి తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. మరి ఎవరైతే దేవుని యొక్క ప్రేమలో, విశ్వాసంలో మరి ఎవరైతే నిలకడగా ఉంటారో, మరి దేవుని వెంబడించాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటారో, మరి అటువంటి వారందరినీ మరి దేవుడు మరి ఆయన నా పిల్లలు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి మరి వారికైతే శిక్షా విధిలో ఉంచకుండా మరి వారినైతే నిత్య జీవం అనేటువంటి ఆ నీతి కిరీటాన్ని అనేది ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి మరి యేసు ప్రభు చెప్పినట్లుగా మనం ఏం తింటాము, ఏం తాగుతాము, ఏం ధరిస్తాము అనేటువంటి పైన మరి మనము వాటి గురించి మనం ఆలోచించి మరి ఆందోళన చెందకుండా మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి తండ్రికి మనల్ని అప్పగించుకొని మరి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చే రీతిగా మనం ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మనకున్న దానిని బట్టి కాకుండా అన్ని విషయాల్లో కూడా మనం మితముగా ఉండి మరి ఆయన కొరకు కనిపెట్టే వారిగా కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. Amen. If you see in Romans chapter 2 verse 4, it's always the love of God that calls us back to himself. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? Yeah. Continue. God always wants to bring us back to repentance. దేవుడు మనల్ని ప్రతిసారి కూడా మారు మనసు పొందడానికి ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావని చెప్తా ఉన్నారు. So it's a time to ask yourself, do you want God or the ways of the world? You cannot have both. మరి ఈ సమయంలో మరి నువ్వు లోకంలో జీవిస్తావా లేదంటే దేవుని కొరకు జీవిస్తావా అనేది ఆ నిర్ణయం అనేది మనమే తీసుకోవాలి. If you have gone away from God, ఒకవేళ నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళినట్లయితే, if you are stuck in sin, మరి పాపంలో నీవు ఉన్నట్లయితే, if sin is controlling your life, మరి పాపము నీ జీవితాలపైన అధికారం చేస్తూ ఉన్నట్లయితే, if your heart is gone dull to God, మరి దేవునికి నీ హృదయం అనేది ఆసక్తి లేకుండా ఉన్నట్లయితే, that you are no more learning to rejoice in God and in his word, మరి ఆయన యొక్క వాక్యంలో నువ్వు ఆనందించకుండా ఉన్నట్లయితే, you find it hard to come to trust God, మరి దేవుని యొక్క సన్నిధికి మీరు వచ్చి దేవుని నమ్మేటువంటి హృదయం అనేది లేకుండా ఉన్నట్లయితే, you are dead to the things of God, మరి దేవునికి మీరు మరణించినటువంటి వారిగా ఉండండి. but in the world you are just like them. మరి లోకంలో ఏ రీతికైతే జనాలు జీవిస్తా ఉన్నారో ఆ రీతిగానే ఉన్నారు. Very satisfied, very comfortable, competing, showing off, boastful, arrogant, proud. మరి లోకంలో మరి ప్రజలందరూ జీవిస్తున్నట్లుగా గర్వము, అహంకారము, స్వార్థము వీటన్నిటితో ఉన్నట్లుగా మరి మీరు కూడా అదే రీతిగా జీవిస్తా ఉన్నారు. Not understanding that you're becoming pleasures, you're becoming a person of pleasure rather than a pleasure of God. మరి దేవుని యందు ఆనందించే వారిగా కాకుండా మరి లోకానుసారంగా జీవిస్తూ మరి లోకంలో ఆనందించే వారిగా మీరు ఉండి ఉన్నట్లయితే, rather than lovers of God. దేవుని ప్రేమించకుండా మీరు ఉన్నట్లయితే,
So if you see in same Romans chapter 12 verse 1 and 2, Paul's pleading with the brethren. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్తా ఉన్నారు. See, he's pleading with offer yourselves as a living sacrifice. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని చెప్తా ఉన్నారు. My body belongs to Christ. మరి నా శరీరం అనేది దేవునికి సంబంధించి ఉన్నది. I cannot enjoy all the pleasures of this world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలన్నిటిని అనుభవించడానికి నాకు అవకాశం హక్కు అనేది లేదు. But I have to be transformed and allow God to renew my mind through His word. మరి ఆయన యొక్క వాక్యము ద్వారా మరి నా ఆలోచనలు నా మనస్సు అన్ని కూడా నూతన పరచబడాలి అని చెప్తా ఉన్నాను. That I might repent, understand, నేను మారు మనస్సు అనేది పొంది దాన్ని గ్రహించే రీతిగా నేను ఉండాలి. and find what is acceptable and the perfect will of God for my life. తర్వాత మరి దేవునికి ఏదైతే ఉత్తమో అనుకూలమో మరి ఏదైతే సంపూర్ణమో అది నేను తెలుసుకునే రీతిగా నేను ఉండాలి. God doesn't want my time, my coming to church, my reading of Bible, my praying, my fasting. దేవుడు మనం వాక్యాన్ని ధ్యానించాలని, సంఘానికి రావాలి అని, మరి ప్రార్థించాలని, లేదంటే ఉపవాసం ఉండాలి, ఇవన్నీ కాదు ఆయన చూసేది. But He wants my heart. ఆయనకి నా హృదయం కావాలి. He wants my mind renewed. మరి నా మనసు రూపాంతరపరచబడడం, నూతన మగడం కావాలి. He wants me to live by faith. మరి నీ విశ్వాసంలో జీవించడం అనేది కావాలి. That I belong to God. నేను దేవునికి సంబంధించిన వారని అని చెప్పడం. That I am filled with His Holy Spirit. ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. And I say no to the ways of the world. దాని తర్వాత నేను లోకానికి నేను వద్దు అని చెప్పే రీతిగా ఉంటాను. I am denying self every day. నన్ను నేను ప్రతిరోజు కూడా తగ్గించుకునే రీతిగా I am ఉంటాను. making a choice every moment. ప్రతి నిమిషం కూడా నేను ఒక సరైన నిర్ణయం తీసుకునే I రీతిగా am a ఉంటాను. child of God. నేను దేవుని యొక్క కుమార్తె అని చెప్పే రీతిగా. Satan cannot deceive me with his lies. మరి అపవాది ఆయన యొక్క అబద్ధాలతో నన్ను మోసపుచ్చకుండా నన్ను నేను He పరీక్షించుకుంటాను. cannot deceive me by showing me all the pleasures of this life. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల్లో ఏది కూడా పడిపోకుండా సాతాను చూపిస్తున్నప్పుడు నేను లొంగకుండా But ఉండాలి. I belong to God. నేను దేవునికి సంబంధించిన వారిని అని చెప్పే రీతిగా Paul ఉండాలి. said, it is no longer I who live. The life that I live in the flesh, I live by faith in the Son of God who loved me and gave Himself for me. మరి పౌలు గారు చెప్పినట్లుగా మరి నేనైతే ఇక జీవించటం లేదు, కానీ మరి నన్ను బలపరుస్తున్నటువంటి క్రీస్తు మాత్రమే నాలో జీవిస్తా ఉన్నారని చెప్పి ఉన్నారు. Now I am a lover of God. మరి నేను ఇప్పుడు దేవుని ప్రేమించేవాడిగా I am ఉన్నాను. offering up myself as a sacrifice. మరి నన్ను నేను సంపూర్ణ యాగంగా ఆయనకు సమర్పించుకునే రీతిగా ఉన్నాను. Then my reading, తర్వాత నేను my చదివేటువంటి praying, నా ప్రార్థన, my coming to church, మరి నా సంఘానికి my రావడము, fellowship, నా సహవాసం, my sacrifice మరి నేను చేసేటువంటి ప్రతి becomes ఒక్క పని. holy and acceptable with God because everything I do with faith. Amen. Amen. మరి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు విశ్వాసంతో చేస్తూ ఉంటాం కాబట్టి అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. Because God calls me to love Him with all my mind, all my heart, all my strength and all my soul. మరి ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. మరి ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించమని చెప్పి ఉన్నాడు. When? Every day. అది ప్రతిరోజు కూడా చేయాలి. So to run a race, I have to discipline myself. మరి నేను ఒక పరుగు పందెం చేయాలి, పోరాడాలి అని అంటే మరి నన్ను నేను ప్రతి ఒక్క విషయంలో కూడా I తగ్గించుకొని have to endure with the strength that comes from God. మరి దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా నేను పొందుకొని నేను బలపరచబడాలి. And the Holy Spirit who strengthens me in my inner being. మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంతరంగం నుంచి ఆయన నన్ను బలపరుస్తా ఉన్నాడు. Ephesians chapter 3 verse 16 and 17. Read, sister. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను
తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నానని చెప్తా ఉన్నాను. See, now my heart belongs to God. To God. Jesus is living in my heart through faith. Now I am rooted and grounded in the love that comes from the Father in and through Jesus' Son by the Holy Spirit. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని నేను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నా హృదయంలో అనేది కార్యం చేస్తూ ఉన్నాడు. మరి అందు ద్వారా తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మనలో కురిపించబడి మరి మనము ఆయన యొక్క విశ్వాసతలో మరి స్థిరపరచబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. Now I am learning to be a lover of God rather than a lover of pleasures in this world. అందుని బట్టి మరి నేను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకుండా మరి యేసుక్రీస్తుని నేను ప్రేమించే రీతిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను. Now I belong to God. ఇప్పుడు నేను దేవునికి సంబంధించిన వారను. Now I choose light and darkness. I choose light. మరి జీవ మరణములు నా ముందర ఉన్నప్పుడు మరి నేను జీవాన్ని ఎంచుకునే రీతిగా నేను ఉన్నాను. Rock, sand, I choose rock. మరి అలాగే ఒక రాతి అలాగే ఒక పక్క ఒక ఇసుక ఉన్నప్పుడు మరి నేను రాతిని ఎంచుకునే రీతిగా ఉన్నాను. Truth, lie, I choose truth. మరి నిజము అబద్ధము అనేది ఉన్నప్పుడు మరి నేను ఆ సత్యాన్ని అనేది నిజాన్ని అనేది ఎంచుకునే రీతిగా ఉన్నాను. Now Jesus said, he who hears what I am saying and does what I tell him, he is a wise man. మరి యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, మరి నేను చెప్పేది ఎవరైతే విని మరి ఆ రీతిగా నడుచుకుని ఉంటారో అటువంటి వారు జ్ఞానం కలిగిన వారు అని చెప్పి ఉన్నారు. So wise people are always introspecting, examining and testing to see whether their thoughts, motives, intents are in line with the will of God. మరి జ్ఞానం కలిగినటువంటి మనుషులు ప్రతి ఒక్క విషయంలో కూడా వారి ఆలోచనలు క్రియలు మరి దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అనేది పరీక్షించుకుంటారు. See Proverbs 14 verse 14. Proverbs 14. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, భక్తి విడిచిన వారి మార్గములు వానికే వికసమగును, మంచివాని స్వభావము వానికి సంతోషం ఇచ్చును అని చెప్తా ఉన్నారు. That's backslider in the heart, no? See, the backslider in his heart will be filled with his own ways. Don't backslide, my brothers and sisters. It's time to come out, to cry out for God's mercy, knowing it's God's goodness leads you and me to repentance. But a good man will be satisfied from above. As a child of God, my mind is set on heavenly things, not on earthly things. Set your mind on things of heaven rather than things on the earth. Amen. మరి భక్తి విడిచిన వారు మరి వారి యొక్క మార్గంలో వారు నడుస్తూ వారిని గొప్ప చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారిగా ఉండకుండా మరి మంచి స్వభావం కలిగిన వారిగా ఉండి మరి పైనుంచి మనకు అనుగ్రహించబడే ప్రతి ఒక్కటి కూడా మనం పొందుకొని మరి వాటి యందు మనం సంతోషించే వారిగా మనం ఉండాలి. If you see Proverbs 15 verse 24. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనుము. So be wise. People wise now, the call of God is upward. If you see in Philippians chapter 3, wise people, the way of life winds upward for the wise. Wise people know they are heaven bound. If you see in Philippians chapter 3, 12 to 14. Or 15. 12 to 15, sister, please. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను.
కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందరము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును అని చెప్తా ఉన్నారు. See, the call of God is always upward. Paul says, I press on. He's saying, I'm not perfected, but yet I know my victory is in Jesus Christ over every sin. The sin will no longer have dominion over me. I have learned to lay aside. I have learned to run the race. I have fought the good fight. I have kept the faith. I have finished the race. Now there is a crown of righteousness, not only for me, but for everyone who believes like me, who looks to Jesus, who runs this race, will receive this crown of eternal life. Amen? మరి ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, మరి నేను యేసుక్రీస్తు కొరకే మరి నేను పరిగెడతా ఉన్నాను. మరి ఆయన నాకు ఏదైతే పని ఇచ్చారో మరి దానిని నేను అంతం వరకు నేను కొనసాగించి మరి నా పరుగును నేను తుదముట్టిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. మరి వెనుక ఉన్న వాటి కొరకు కాదు, కానీ మరి నేను పొందబోయే దాని కొరకు నేను వేగిరపడతా ఉన్నాను, దాని కొరకు నేను పరిగెడతా ఉన్నాను. ఆ బహుమానం నేను పొందుకోవడానికే మరి నా పరుగును అనేది నేను తుదముట్టిస్తా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా నేను మాత్రమే ఆ నీతి కిరీటాన్ని పొందడం కాదు, కానీ మరి ఎవరైతే ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నారో మరి అటువంటి వారందరూ కూడా దాన్ని పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తా ఉన్నారు. Colossians chapter 3, 1-3, 1-4. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచపడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని చెప్తా ఉన్నారు. Amen. Set your mind and heart on things above. మరి మన హృదయాలని మన ఆలోచనలని మరి పైనున్న వాటిపైన మనం కేంద్రీకృతం చేసి ఉన్నాము. Who is above in heaven? Jesus. Jesus lives with us here. He is in heaven awaiting us. He will come, take us back to his glory and reward us with eternal life and everything. Amen. Amen. మరి యేసుక్రీస్తు ఈ రోజున ఆయన మన హృదయంలో ఉన్నారు, అలాగే పరలోకంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన కొరకు మరలా వచ్చి మరి మనల్ని తీసుకొని పోయి మరి మనకు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు, అలాగే మనకు ఆ నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. So we understand in this race that we have to examine, test ourselves, cry out to God, and God will always lift us up out of anything that is taking control over our lives. Ask God to pardon us, ask God to forgive us, ask God to sanctify us, ask God to cleanse us, ask God to give us a new heart, renew that, teach us once again to walk in the newness of life. Amen. మరి ఈ లోకంలో మనం ఈ పరుగు పందెంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, పరిగెడతా ఉన్నప్పుడు మరి దేవునికి అంగీకారయోగ్యంగా కానివి ఏవైతే మన జీవితంలో ఉన్నారో అటువంటి వాటన్నిటి నుంచి మనల్ని విడిపించమని, మరి వాటన్నిటి నుంచి మనల్ని దూరపరచమని, పాపం నుంచి, పాప బంధకాల నుంచి, మరి ఏదైతే దేవుని నుంచి మనల్ని వేరుపరుస్తుందో వాటన్నిటి నుంచి మనల్ని విడిపించమని మనం వేడుకుందాము. Let us pray. ప్రార్థించుకుందాము. Father, we bless and thank you for this time that we've heard your word. తండ్రి, మరి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మేము విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. May your Holy Spirit minister to us, O God. పరిశుద్ధాత్మదేవ మా హృదయంలో ఏలనీయమని వేడుకుంటున్నాను. If there is any sin in our life, then lead us to repent that we may confess and receive our forgiveness, O God. In Jesus' name we pray. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Lord bless you and keep you. Make his face shine upon you. Be gracious to you. Lord turn his face toward you